స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్ద దోర్నల్లోని ఏకలవ్య మోడల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమై మార్కాపురం బయలుదేరి వెళ్లే క్రమంలో పెద్ద దోర్నాలలోని కుమ్మర్ కాలనీకి చెందిన గ్రామవాసులు పెద్ద దోర్నాల మురుగునీరంతా తమ ఇళ్ల వైపు కాలువలో వెళ్లడంతో దుర్గంధం వెదజల్లుతూ దోమలతో విషజ్వరాలు వ్యాపించి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులతో చిన్న పిల్లలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. త్రాగునీటి సమస్య అధికంగా ఉందని, తమకు దేవుడి మన్యంలో బోరు వేయించి త్రాగునీరు అందించాల్సిందిగా సబ్ కలెక్టర్ సహజిత్ వెంకట త్రివినాథ్ దృష్టికి తీసుకుని రావడంతో వెంటనే పంచాయతీ కార్యదర్శి శివకోటేశ్వరరావును పిలిపించి మాట్లాడి ఆర్డబ్ల్యూఎస్ నిధుల ద్వారా బోర్ను ఏర్పాటు చేసి డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాలని సూచించారు. మాకు దీంట్లో కలిపితే ఇక్కడ నుంచి అది వాగులోకి వెళ్ళిపోతుంది. మాకు సైడ్ కాలాలు కూడా లేవు. ఏరియా పన్ను రిలీజ్ చేసుకుంటే దాన్ని రిలీజ్ చేసుకుని మీరు పెట్టుకొని పంచాయతీ ప్రపోజ్ చేస్తాను. కమిటీ ప్రపోజ్ చేసి తీసుకుని ఫండింగ్ అతనితో మాట్లాడుకుని అతనికి కమిటీ ప్రపోజ్ చేసి ఫండింగ్ తీసుకుని ఇంకోటి ఇది బోర్వెల్ ఇది ఎండోమెంట్ సైట్ ఇక్కడ మాకు బోర్ వేసినా మాకు నీళ్ళు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం ఎండోమెంట్ బిర్సా ముండా గారు పుట్టినరోజు ఫస్ట్ ఇయర్ యానివర్సరీ రోజు వచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన పిఎం జన్మన్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈ పిఎం జన్మన్ అనే స్కీమ్ 1 year కంప్లీట్ అయ్యింది. దాంతోపాటు దినోత్సవాలు ఈరోజు గుర్తింపుగా ఎవరైతే ట్రైబల్ లీడర్స్ అందరూ స్వతంత్ర కోసం కోరారో వాళ్ళందరూ గుర్తింపు కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. దాంతోపాటు మన పీవీటీజీ వారికి పబ్లిక్ అక్సెసిబిలిటీ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం జన్మాన్ స్కీమును ఇంకో స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అదే విధానంగా మన ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వంలో మన సెంచు ట్రైబ్స్ అనే వారు కూడా ఉన్నారు. సో మనం ప్రత్యేకంగా మన జిల్లాకు వచ్చేసరికి ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి మన మార్కాపురం డివిజన్లో 8 మండలాలకు ఆ పాపులేషన్ సెంచు పాపులేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ అందించాలని, వాళ్ళందరికీ లేకపోతే హౌస్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే రోడ్స్ కానీ, లేకపోతే ఏమైనా బ్యాక్వర్డ్గా ఏమీ అందించకుండా వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం జరిగింది. అందులో లాస్ట్ 1 year నుంచి కంపేర్ చేస్తే 80% ఆఫ్ ద స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం కంప్లీట్ అయ్యింది. ఇంకా 20% పెండింగ్, అది కూడా పూర్తి అయిపోతుంది. సో ఎటువంటి పీవీటీజీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ సోషల్ గ్యాప్స్ ఏమి ఉండకుండా ఈ సర్వే చేసి దాన్ని కనెక్ట్ చేసుకొని వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో అలాగే ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే హౌస్ పట్టాస్ కానీ, లేకపోతే అన్ని రంగాల్లో